హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అయితే వస్తుంది కాలీఫ్లవర్కి. తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కాలీఫ్లవర్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని మనం ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను అయితే మనం వాటర్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 10 minutes పాటు వాటర్లోనే బాయిల్ చేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 cups మైదాని వేసేసుకోవాలి. అందులోకి 1 cup కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. ఆ పిండిలోకి మనం సరిపడా కొద్దిగా ఒక పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 tablespoons కారంని అయితే వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ అలా వేసేసుకోవాలి. రుచిపడ సాల్ట్ అయితే వేసుకొని అందులోకి ధనియా పౌడర్ని ఒక టేబుల్-స్పూన్ ధనియా పౌడర్, మరో టేబుల్-స్పూన్ని గరం మసాలా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా పిండిలో మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి. అందులో పిండిలో ఉప్పు, కారం మనం వేసినవన్నీ మసాలాస్ బాగా ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం చేయితోనన్నా స్పూన్తో అన్నా మంచిగా అందులో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా మనకి పేస్ట్లా రెడీ అయ్యాక మనం కాలీఫ్లవర్ని అయితే వాటర్లో నుంచి తీసేసి సైడ్కి పెట్టేసుకొని ఈ కాలీఫ్లవర్ని మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయాక ఇలా పకోడీ వేసేసుకోవాలి. పకోడీస్ కూడా మంచిగా గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ బ్రౌన్ వచ్చాక గోబీస్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఎల్లిపాయలు, గార్లిక్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయాలి. ఇవి రెండు కొంచెం బ్రౌన్ పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. అందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, తర్వాత అందులో కొద్దిగా టొమాటో సాస్, సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. అలా యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువ బాగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాయిల్ అయ్యాక అందులోకి కాలీఫ్లవర్ అంటే గోబీస్ని అయితే అందులో యాడ్ చేసేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీ అయిన గోబీ 65 రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్